హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అస్సలు తగ్గేదేలే. సో ప్రెసెంట్ వరల్డ్ వైడ్ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప. నెక్స్ట్ మంత్ December 5th రాబోతున్న పుష్ప గురించి మాట్లాడదాం. రీసెంట్ గా నేను పుష్ప నుంచి ఒక చిన్న క్లిప్ చూశాను. ఎన్ని ప్రమోషన్స్ ఉంటాయి ఏంటనేది. దాదాపుగా 23 బ్రాండ్స్ ఉన్నాయి. ఆ 23 బ్రాండ్స్ ఓన్లీ ఇండియా బ్రాండ్సే కాదు, వరల్డ్ వైడ్ బాగా ఫేమస్ అయిన బ్రాండ్స్ ఉన్నాయి. సో ఆ బ్రాండ్స్ లో ఒకటి ఫ్రీ ఫైర్ లో నేను ఓల్డ్ ప్లేయర్ 2019 లో ఆడాను. అప్పుడు ఏంటంటే రితిక్ రోషన్ క్యారెక్టర్ వచ్చింది. నార్త్ బాలీవుడ్ నుంచి రితిక్ రోషన్ క్యారెక్టర్ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ చూసి సో ఫ్రీ ఫైర్ అంత పెద్ద గేమింగ్ యాప్ కదా. సో అందులో రితిక్ రోషన్ క్యారెక్టర్ రావటం అనేది సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యి, అబ్బో ఇది చాలా కష్టం, ఇది చాలా ఇంతవరకు రీచ్ అయ్యారంటే చాలా గ్రేట్ అని అనుకున్నా. అప్పుడు రితిక్ రోషన్ ఏ టైంలో 2019 2020 లో రితిక్ రోషన్ క్యారెక్టర్, అలాగే రితిక్ రోషన్ కి సంబంధించిన గ్లూ వాల్స్, ఎమోటో అలాంటివి ఫ్రీ ఫైర్ బ్రాండ్ ప్రమోట్ చేసింది. సో ప్రెసెంట్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఒక యాక్టర్, నేను అప్పుడు ఫీల్ అయ్యాను, టాలీవుడ్ నుంచి కూడా ఒక యాక్టర్ ఉంటే బాగుంటది, అలా అది ఎప్పుడైతుందో అనుకున్నాను. సో ప్రెసెంట్ టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ బ్రాండ్ ని ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నారంటే, సో ఆ ఫ్రీ ఫైర్ లో ఒక ఎమోట్, పుష్ప సాంగ్ లో స్టెప్, ఆ ఎమోట్ ఒకటి, గ్లూ వాల్ ఒకటి, అలాగే గన్ స్కిన్ గానీ, చిన్న జీప్ ఉంటది, జీప్ స్కిన్ గానీ, ఆ ఎలివేషన్స్ గానీ, ఆ ఈవెంట్ కి ఇచ్చే ఎలివేషన్స్ గానీ సూపర్, అసలు టూ గుడ్. అసలు మన తెలుగు యాక్టర్ ని ఫేమస్ అయిన ఒక ఫ్రీ ఫైర్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఫ్రీ ఫైర్ ని దాదాపుగా ఒకప్పుడు కరోనా టైంలో బాగా ట్రెండ్ అయిన ప్లాట్ఫామ్ అది ఫ్రీ ఫైర్, అలాగే పబ్జి. అలాంటిది ఫ్రీ ఫైర్ లో ట్రెండ్ చేయటం వల్ల ఇంకొంచెం పబ్లిసిటీ ఇంకొంచెం పెరిగిందని చెప్పాలి. ఇంకా అలాగే 23 బ్రాండ్స్ ఉన్నాయి, టోటల్ 23 బ్రాండ్స్ ఉన్నాయి. 23 బ్రాండ్స్ పుష్పాన్ని ప్రమోట్ చేస్తున్నాయంటే సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్, ఈ టైప్ ఆఫ్ క్రేజ్, ఈ టైప్ ఆఫ్ పబ్లిసిటీ నాకు తెలిసి ఏ సినిమాకి రాలేదని నేను అంటాను. ఆ రాజమౌళి సినిమా అయినా కానీ సో ఇన్ని ప్రమోషన్స్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను, December 5th మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అంతే. లాస్ట్ టైం ప్రభాస్ అన్న వస్తే బుక్ మై షో స్టక్ అయిపోయింది, అసలు హ్యాంగ్ అయిపోయింది. బుక్ మై షో హ్యాంగ్ అయిపోయి అసలు సర్వర్ బిజీ రావటం అట్లాంటివి. సో ఈసారి పుష్ప వస్తే ఏ రేంజ్ లో ఉంటదని చూద్దాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ అలాగే ట్రైలర్ కూడా అప్డేట్ ఇచ్చారు. 17th, ఇవాళ 14th, ఇంకొక 3 days ఉంది. సో ఆ ట్రైలర్ చూడాలి. ట్రైలర్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ అలాగే పుష్పలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని చెప్పారు. ఐటమ్ సాంగ్ లో శ్రీలీల ఉండటం. సో బేసిక్ గా టాలీవుడ్ లో అంత హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, హీరోయిన్స్ లో శ్రీలీలని మ్యాచ్ చేయగల యాక్టర్ ఉన్నాడా లేడా అనేది సో రీసెంట్ గా గుంటూరు కారం మహేష్ బాబు గారు చెప్పారు. ఏమని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొగిడారు. అదే ఆ డాన్స్ ఏంటి, ఆ స్టెప్లు ఏంటి అని. సో అంత మంచిగా, అంత బాగా చేయగల శ్రీలీల గారు అలాంటి డాన్స్ పర్ఫార్మర్ ఇప్పుడు అల్లు అర్జున్ కాంబోతో ఊహక వదిలేశారు. సో లాస్ట్ టైం నేను పుష్ప 1 లో అంటవా అమ్మావా అంటవా అమ్మావా ఆ సాంగ్ విన్నప్పుడు ఇదేం సాంగ్, అసలు ఆ లిరిక్స్ విన్నప్పుడు ఇదేం సాంగ్, అసలు ఇప్పటికి కూడా ట్రెండ్ అవుతుంది ఆ సాంగ్. సో లిరిక్స్ పార్ట్, ఆ సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్స్ గానీ అన్ని బాగుంటాయి, మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ శ్రీలీల అండ్ అల్లు అర్జున్ గారితో వచ్చే ఆ కాంబో సాంగ్ కూడా వెయిట్ చేస్తున్నా నేను. పుష్పలో నెక్స్ట్ రాబోయే సాంగ్ విత్ శ్రీలీల గారితో, ఆ సాంగ్ వచ్చేసి స్టార్టింగ్ దెబ్బలు పడతాయి అనే లిరిక్ తో స్టార్ట్ అవుతుందంట. సాంగ్ పేరు వచ్చి కోసిక్ ఏదో సంథింగ్ ఉంది. సో చూడాలి ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అది ఎంత క్రేజ్ వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన పుష్ప టీజర్ గానీ, పుష్ప ఒక సాంగ్ రిలీజ్ చేయటం, పుష్ప అని ఆ సాంగ్ గానీ రెండింటికి వచ్చిన క్రేజ్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఎక్కువ. దాదాపుగా 2 నియర్ టు 100 million దగ్గరలో ఉన్నాయి వ్యూస్. ఆ పుష్ప ఆ మేనరిజం కి, ఆ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి, నార్త్ నుంచి ఇంకా భయంకరంగా ఉన్నారు. నార్త్ నుంచి ఒక తెలుగు యాక్టర్ కి ఫాలోయింగ్ రావాలంటే అది చాలా కష్టం. నాకు తెలిసి ఒక రాజమౌళి వాడలేదు. మామూలుగా మన టాలీవుడ్ లో ఉన్న ఒక రొటీన్ థింగ్ ఏంటంటే, ఈ హీరోని రాజమౌళి వాడితే బాగుంటది, రాజమౌళి వాడాడనుకో దాదాపుగా పాన్ ఇండియా అండ్ అలాగే వరల్డ్ మొత్తం తెలిసిపోద్ది అని అనుకుంటారు. కానీ రాజమౌళి లేడు, ఓన్లీ సుకుమార్. ఇండియా కాదు,
వరల్డ్ మొత్తం వితౌట్ ప్రమోషన్ అంటే జస్ట్ బ్రాండ్ ప్రమోషన్స్ తో వరల్డ్ వైడ్ అలా చేతిలోకి తీసుకున్నాడు. తెలుసు కదా పుష్పగాడి బ్రాండ్ ఆ మాత్రం ఉంటది. ప్రెసెంట్ వచ్చిన పెద్ద పెద్ద మూవీస్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి, బట్ ఏదో ఒక చిన్న డిసప్పాయింట్ తో డౌన్ అయిపోతున్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీలన్నీ ఒక చిన్న డిసప్పాయింట్ తో కిందకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ పుష్ప కూడా స్టార్టింగ్ టు ఎండ్ వరకు హై ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ప్రెసెంట్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. బట్ డిసప్పాయింట్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండ్ వరకు కానీ ఉంటే ఐ థింక్ బాహుబలి పార్ట్ 2 1800 crores ని బీట్ చేసే ఛాన్స్ ఉంది కన్ఫర్మ్. ఆ పుష్ప క్యారెక్టర్ అనేది అంత ఎక్కేసింది నార్త్ లో గానీ సౌత్ లో గానీ ఓల్ ప్రపంచమంతా. ప్రతి ఒక్కడు క్రికెటర్స్, ఫేమస్ అయిన యాక్టర్స్, ఫేమస్ ప్లేయర్స్ గానీ ఒకటే స్థాయిలో ఆడతారు పుష్ప. సో అంత ఇదిగా ఎక్కేసింది ఆడియన్స్ లోపలికి పుష్ప అనే క్యారెక్టర్. సో ఈ పుష్ప ఏం చేస్తాడు అనేది December 5th వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. December 5th చూద్దాం. సో ఇట్స్ అది రియల్ గా దాంట్లో అల్లు అర్జున్ అన్న చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనకి కానీ మనం చూసి మెస్మరైజ్ అయితే సో వీఆర్ డెఫినెట్లీ క్రియేట్ ఏ రికార్డ్. టాలీవుడ్ క్రియేట్ ఏ రికార్డ్ కన్ఫర్మ్. సో దట్ ఈస్ ద వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.